నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ కేటీఆర్ ఒక మాట అన్నారు. నేను ఏ ట్యాపింగ్లో లేను, నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేయొద్దు, కావాలంటే నేను లై డిటెక్టర్కి నేను సిద్ధం, అలాగే నార్కో అనాలిసిస్ కూడా నేను సిద్ధం అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? ఆయన ఇంతకుముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే నా మీద ఎవరెవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళందరిపై పరువు నష్టం దావా వేస్తున్నాను, వాళ్ళందరికీ కేసు పెడుతున్నాను అని. ఆల్రెడీ మంత్రి కొండా సురేఖ ఆవిడతో పాటు కొంతమందికి ఎవరెవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ కూడా సమ్మన్లు ఇచ్చారు అన్నట్టు చెప్తున్నారు. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంపాక్ట్ అయ్యింది. బట్ దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడలేదు, హరీష్ రావు గారు మాట్లాడలేదు, బీఆర్ఎస్లో ఉండే ఎవరెవరైతే సోకాల్డ్ ఇంకా ఎమ్మెల్యేగా నెగ్గి కొనసాగుతున్నారో వాళ్ళు మాట్లాడలేదు. కొంతమంది సీనియర్లు పార్టీ ఫిరాయింపుల కింద అటువైపు వెళ్ళిపోయారు. ఇంకా మరి ఈయనే అన్నిటికీ మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. బట్ ఈయన మీద ఆరోపణలు, రకరకాల ఆరోపణలు, ఇండస్ట్రీ ఒక్క రాజకీయ నేపథ్యంలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమందిని లొంగ తీసుకున్నారని రకరకాలుగా వార్తలు, రూమర్స్ అవి వస్తున్నాయి. సో వాటన్నిటి చెక్ పెట్టేలాగా ఆల్రెడీ కేసు పెడతానని కూడా చెప్పారు. బట్ అయినప్పటికీ ఇప్పటికీ ఆ వ్యవహారం ఇంకా నలుగుతూనే ఉంది కాబట్టి, రోజుకో మలుపు తిరుగుతుంది కాబట్టి దీని మీద అసలు మేము ఎట్లా మా మీద ఆరోపణలు చేస్తున్నారు, మరి మీరు నార్కోటిక్ అనాలిసిస్కి కానీ లేదంటే లైట్ డిటెక్టర్ పెట్టినప్పుడు దాని ద్వారా కానీ మీరు సిద్ధమంటే నేను సిద్ధమే, మీరు సిద్ధమని చెప్పండి, మీరు చెప్పలేరు, మీకు అంత సీన్ లేదు అన్నట్టుగా ఎవరు వెర్షన్ అలాగే కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు. ఒకవేళ ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారనుకోండి, నువ్వు సిద్ధమా లైట్ డిటెక్టర్ కానీ ఈయన మాట్లాడతాడు. ఈ రాజకీయాల్లో ఉండేవే. కాకపోతే ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎంత జరుగుతున్నా ప్రణీత్ రావు గారు లాంటి వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పటికీ సీడీల వ్యవహారం, అదే హార్డ్ డిస్క్ల వ్యవహారం దొరికినప్పటికి కూడా అసలు వ్యక్తి పేరు అనేది బయటికి రావట్లేదు. మీకు అర్థమవుతుందా? మీడియా పరంగా కూడా ఎక్కడ బయటకు రావట్లేదు. బట్ పోలీస్ పెద్దలకి తెలిసే ఉంటుంది, ఆ ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ చూచాయిగా అర్థమయ్యే ఉంటుంది. బట్ ఆ పెద్ద పేరు ఏంటనేది తెలియదు. బట్ దానికి మాట్లాడుతూనే ఇవాళ కేటీఆర్ గారు కూడా ఒక 1 వీక్ బ్యాక్ సోషల్ మీడియా హెడ్ కన్వీనర్గా ఉంటారు కేసీఆర్, క్రిషాంక్ ఎవరైనా, క్రిషాంక్ అన్న అతని వ్యక్తి కూడా అదే మాట్లాడారు. గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భద్రత చర్యల దృష్ట్యా నేరం కాదు అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు అంటే దానికి కొద్దిగా కొనసాగింపుగా కేటీఆర్ గారు ఏం మాట్లాడారంటే, గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా మాట్లాడారు, భద్రత చర్యలకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పులేదు, అంటే అది చట్టపరమైన ట్యాపింగ్ అయితే పర్వాలేదు, కానీ వారికి తెలియకుండా వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేర చరిత్ర లేని వాళ్ళకి, ఎటువంటి డౌట్ఫుల్గా లేని వాళ్ళ మీద ఇట్లాంటి ట్యాపింగ్ చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు. గతంలో మీ మంత్రులకు కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ పెట్టి వాడారని పొన్నాల ప్రభాకర్ ఇలాంటి వ్యక్తులు ఆరోపించారని కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మీద ట్యాపింగ్ పెడితే ఆ వ్యవహారం కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తం కూపీ లాగేవారన్నట్టు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారని ఆ విషయం కూడా ఆయన ప్రస్తావించారు. బట్ ఏదైనా అంటే గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసినా తప్పు లేదని చెప్పే ప్రయత్నమా, లేదంటే చట్టపరంగా చేస్తే తప్పు లేదు కానీ చట్ట వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ అనుమతి లేకుండా చేసి, లేదా ఆ డౌట్ఫుల్ వ్యక్తులు కానప్పుడు ప్రజాప్రతినిధుల మీద ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని తప్పు అనిపించినప్పుడు అయితే చర్యలు తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. మొత్తం మీద ఒక రకమైన డిఫెన్స్ లాగా అనిపించింది ఆయన వ్యాఖ్యలు. ఒకటి, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవ్వరూ మాట్లాడలేదు, ఎవరో ఒకరు మాట్లాడాలి. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు ఇన్వెస్టిగేషను, కాంగ్రెస్లో చాలామంది నాయకులు ఫుల్గా బ్యాటింగ్ ఆడుతున్న నేపథ్యంలో వీళ్ళు కనీసం డిఫెన్స్ అయినా ఆడాలిగా. వీళ్ళ తరపున ఒక్క నాయకులు కూడా డిఫెన్స్ ఆడుతున్నారు నాకు కనబడలేదు. ఒక కేటీఆర్ గారు ఒక్కరే మాట్లాడుతున్నారు, ఇంకెవరు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడితే ఎవరి పేక చుట్టుకుంటుందన్న భయంతో మాట్లాడలేదా, నిజంగా ఆ వ్యవహారం గురించి ఏం తెలియక మాట్లాడలేదా? 2 రకాల డౌట్లు వస్తున్నాయి. మరి మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా ఇష్యూ అవుతుంది. అలా కాకుండా నిన్న యాపిల్ లాంటి సంస్థ కూడా ఏం చెప్పిందంటే, యాపిల్ లాంటి ఫోన్లు కూడా హ్యాక్ చేసి ట్యాప్ చేస్తున్నారు, దానికి ఒక మిస్డ్ కాల్ వాట్సాప్ ద్వారా వస్తే పొరపాటున దాన్ని అటెంప్ట్ చేస్తే ఆ యాపిల్ ఫోన్లోని వ్యవహారాలంతా కూడా వాళ్ళు గ్రాప్ చేసేసి క్యాప్చర్ చేసేస్తున్నారంట.
అంటే అటువంటి పవర్ఫుల్ హ్యాకర్స్ వచ్చేసారు. యాపిల్ ఫోన్ అంటే సెక్యూర్ పరంగా మంచి ఇది ఉంటుంది అనుకున్నారు, బట్ దానికి కూడా హ్యాకర్స్ వచ్చేసారని చెప్పి యాపిల్ సంస్థ ఒక బహిరంగ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, భద్రతంగా చూసుకోండి అని. అలాగే కొంతమంది ప్రముఖులకు కూడా మెయిల్స్ ఇచ్చిందంట, మీ యాపిల్ ఫోన్ ఇట్లా ట్యాప్ చేయబడుతుందేమో జాగ్రత్త చూసుకోండి అని. ఆ ప్రముఖుల్లో నారా లోకేష్ కూడా ఉన్నారంట, ఆయనకు కూడా ఒక మెయిల్ వచ్చిందంట. నిన్న వార్తల్లో చూసాం ఆ వ్యవహారం. సో హ్యాకర్స్ చేయొచ్చు, లేదా ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న ఇష్యూ లాగా ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ఏదో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ దాని ద్వారా కూడా చిన్న పిన్ డ్రాప్ సైలెంట్ కూడా 200 to 300 మీటర్స్లో ఉన్నదాన్ని కూడా క్లియర్గా వినొచ్చు అన్నట్టు కూడా ఆ ఎక్విప్మెంట్లే వచ్చాయంట. బట్ ఎప్పుడు టెక్నాలజీ ఎలా ఉంటుందంటే యూటిలైజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ జరుగుతుంటుంది. దానికి తోడు ఏమవుతుందంటే ఎవడైనా ఒక బాగా మంచి టెక్నాలజీ కనిపెట్టాడంటే దానికి విరుగుడుగా ఇమీడియట్గా ఎవడైనా కనిపెడతాడు. దాన్ని కనిపెట్టడానికి వాడు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడు, బట్ దాని విరుగుడు మాత్రం ఇమీడియట్గా ఒక 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ కనిపెట్టేస్తారు. అంటే శతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఒక మంచిది ఇప్పుడు ఫోన్ ఉంది, దాన్ని సవ్యంగా వాడితే దానికి మించిన టెక్నాలజీ ఇంకోటి లేదు, దాన్ని మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ ఫోటోలు తీసుకోవాలనుకోండి, మంచి మంచి జ్ఞాపకాలను ఫోటోలుగా పెట్టుకోవచ్చు. కానీ దానే ఫోన్ ఏం చేస్తున్నారు, అమ్మాయిలకి పిచ్చి పిచ్చిగా ఫోటోలు తీసి వాటిని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ సంసారాలు కూలదోయడం, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా యూటిలైజ్ ఉంటుంది, మిస్యూజ్ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే యూజ్ఫుల్ 20% అయితే మిస్యూజ్ 80% ఉంటుంది. అంతే కదా, మొబైల్ వచ్చాక ఎన్నో మాయమైపోయాయి. వాచీలు పోయాయి అంటున్నారు, తర్వాత క్యాలిక్యులేటర్లు పోయాయి, షార్ప్గా ఇదంతా పక్కన పెడితే మనిషి అనేవాడు షార్ప్గా ఆలోచించడం మానేశాడు. బ్రెయిన్కి అసలు పని ఇవ్వట్లే. 2 రెళ్ళు అంతా 2 2s అన్నా కూడా కొట్టే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఒక సర్వేలో కూడా చెప్తున్నారు వాళ్ళు, ఎన్హాన్స్ థింకింగ్ అంటే బ్రాడ్ థింకింగ్నెస్ అనేది తగ్గిపోతుందంట. అన్ని అవకాశాలు వచ్చేసరికి వాడు ఇంకెందుకు థింక్ చేస్తాడు. ఇప్పుడు ఒకసారి డైరెక్టర్ తేజ కూడా, అంటే టాపిక్ డివేట్ అవుతుందేమో చెప్తున్నా, డైరెక్టర్ తేజ కూడా అదే చెప్పారు. ఆయన ఇంట్లో ఆ టీవీ కూడా పెట్టుకోడంట. ఆయన ఎందుకు పెట్టుకోడంటే పిల్లలు పుస్తకాలు చదివినప్పుడు కలల రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చాడు అని ఒక సెంటెన్స్ చదివితే ఊహించుకోవాలి, ఇమాజినేషన్. అది ఇప్పుడు ఉంటుందా? వెంటనే యూట్యూబ్లో కొడితే అలాంటి 100 వస్తాయి, కలల రాకుమారుడు రెక్కల గుర్రం మీద రావడం. అవన్నీ చూసాక వీడు ఓన్గా ఇంకేం ఇమేజ్ ఊహించుకుంటాడు. వీడి ఇమాజినేషన్ ఏముంటుంది, ఇంకా ఏం ఉండదు కదా. అప్పుడు ఎవరినో చూసి కాపీ కొట్టేదే ఉంటుంది తప్ప వీడికి ఏం తెలియదు. మొన్న ఏదో సినిమాలో కూడా చూపించాడు, మిల్క్ పాలు ఎలా వస్తుందంటే ప్యాకెట్లో వస్తాయని చెప్తున్నాడు. ఎలా వస్తుందంటే ప్యాకెట్లో వస్తుంది. అలాగా ఫోను అనే టెక్నాలజీని ఉపయోగించి చాలామంది యూటిలైజ్ చేస్తున్నారు, అంతక రెట్టింపు సంఖ్యలో మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కేటీఆర్ గారు చాలా ఫైర్ అవుతున్నారు, సీరియస్ అవుతున్నారు. ఆ పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. ఆల్రెడీ కొంతమందికి కొండా సురేఖ లాంటి వాళ్ళకి నోటీసులు కూడా పంపించారంటున్నారు. చూద్దాం. అసలు ఆ ప్రణీత్ రావు గారిని, ఆయన కింద వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన వాంగ్మూలం ఇస్తూ ఉంటున్నారట కదా. మా పై బాసులు ఏం చెప్తారు, ఎవరు ప్రోద్బలంతో ఎవరు ప్రమేయంతో ఇవన్నీ చేయాల్సి వచ్చింది అనేది కూడా వ్యవహారం అంతా బయటికి వస్తే అప్పుడు అసలు దొంగలు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద బురద జల్లుకోవడం, సవాళ్ళు విసరడం ఇవన్నీ ఉండవు. ఇంకా ఇప్పుడు చూద్దాం కేటీఆర్ గారిది. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆయన అలా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే మేబీ అతను తెలియకుండా అతని పార్టీలో ఇంకెవరైనా మంత్రి కూడా అయ్యుండొచ్చు కదా, లేదా కీలకమైన వ్యక్తులు ఇంకెవరైనా చేయించవచ్చు కదా, చెప్పలేము. సో ఇది ఆ వ్యవహారం అంతా బయట పెడితే తెలుస్తుంది. లేదు బయట పెట్టకుండా రాజకీయ ఉద్దేశంతోనే గెలుపోవటముల కోసం వాడుతున్న పన్నాగం అయితే ఎప్పటికీ మనకు తెలియదు. బట్ కొన్నేళ్ల తర్వాత ఇది బయటకు రావచ్చు మళ్ళీ. అంతే సార్. థ్యాంక్ యూ సార్.